ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జీవించే మనకు ఎన్నో ఆశలు ఉంటాయి కదా. మంచి గృహాన్ని కలిగి ఉండాలని, చక్కని ఉద్యోగం పొందుకోవాలని, వివాహం జరగాలని, సంతానం కలగాలని, పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి వారిని ప్రయోజకుల్ని చెయ్యాలని, ఇంకా ఆస్తులు అంతస్తులు, మంచి పేరు ప్రతిష్టలు, ధనఘనతలు సంపాదించాలని, మంచి ఆరోగ్యవంతులంగా ఉండాలని. ప్రియులారా, ఇలా చెబుతూ పోతే ఈనాడు మానవుడు సమస్తము సమకూర్చుకోవాలని ఎంతో ఆశపడుచున్నాడు, ఆరాటపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. మంచిదే. కానీ అలా సంపాదించుకునే క్రమంలో సృష్టికర్త అయిన దేవునిని మర్చిపోతున్నారండి. ఈ రోజుండి రేపు అంతరించే ఆశల కొరకు ఎంతో పోరాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను సృష్టించిన నీ దేవునికి తెలియదా నీకేమివ్వాలో, నిన్ను ఎంతగా అభివృద్ధి పరచాలో? నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చేతి కష్టాన్ని ఆశీర్వదించాలని, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలని, నీ అక్కరలు కొరతలు తీర్చాలని ఆయనకు తెలియదా? ఆ దేవునికి సమస్తము తెలుసు. అయితే ఈనాడు మనమేమి సాధించాలన్నా ఆ దేవుని సహాయం, ఆయన నడిపింపు, ఆయన తోడు మనకుండాలండి. దేవుడు లేని ప్రయాసం వ్యర్థం. దేవుడు తోడుగా లేని ప్రయత్నాలు వ్యర్థం. ఒకవేళ నీ స్వంత జ్ఞానంతో నువ్వేమైనా సాధించినా అది శాశ్వతంగా నీ వద్దనే ఉంటుందనుకోకు. అలాగే నీవు కలిగినటువంటి జ్ఞానం కూడా దేవుడిచ్చిందే నీకు. ఈనాడు మనకంటూ ఏమీ చేత కాదు. సమస్తము ఆయన అనుగ్రహిస్తేనే మనం పొందుకోగలుగుతాము. ప్రియులారా, దేవుని కంటే మనము దేనిని అతిగా ప్రేమించొద్దు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని దేవుడంటున్నాడు. ప్రియులారా, దేవునినే ప్రేమిస్తూ ఆయనను బట్టి ఈనాడు మనం ఆనందించే వారిమిగా ఉండాలండి. అలా ఆనందిస్తే చాలా, ఇక మనమేమీ చెయ్యొద్దా, అన్నీ మన వద్దకే వస్తాయా అని నువ్వు అనుకోవచ్చు. ఈనాడు మనం ప్రార్థించాలి, ప్రయత్నించాలి. అలా చేస్తే దేవుడు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. ఆనాడు హన్నా మంచి భర్తని కలిగి ఉన్నది. ఏ కొరత లేకుండా ఆనందంతో జీవిస్తుంది. కానీ సంతానం లేదనే బాధ తనను దినదినము కృంగదీసేది. హన్నా బాధను ఏ ఒక్కరూ తీర్చలేకపోయారు. తనకు నిజమైన ఆనందం ఎక్కడా దొరకలేదండి. ప్రియులారా, ఈనాడు మనం కూడా అన్నీ కలిగి ఉన్నప్పటికీ ఏదో ఒక కొరత మనలో ఉంటుంది. అది తీర్చడం మనుషులకు సాధ్యం కాదు. కేవలం భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా వలననే సహాయం మనకు దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, హన్నా గుర్తించిందండి దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని. మరుక్షణమే ఇంటిని, భర్తని, తను కలిగి ఉన్నటువంటి సమస్తమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆయన పాదాల వద్ద సాగిలపడి అన్నం, నీరు, నిద్ర కూడా మానేసి దేవునికే ప్రార్థించింది. కాబట్టే దేవుని ద్వారా గొప్ప సహాయాన్ని పొందుకుంది. ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన జీవితంలో కూడా ఎన్నో కొరతలు, ఎన్నో సమస్యలు, కుటుంబంలో సంతోషం లేక, సమాధానం రాక, నిత్యము అల్లర్లు, గొడవలు, కక్షలతో జీవిస్తున్నావా? ఎంత చదివినా ఉద్యోగం లేక కుటుంబ పోషణ కష్టమవుతుందా? సంతానం లేదని బాధపడుతున్నావా? వివాహం ఆలస్యం అవుతుందని ఆందోళన చెందుతున్నావా? ఈనాడు వ్యాపారంలో నష్టాలు ఎదురయ్యి, అప్పులలో కూరుకుపోయి, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో నీకున్న జీవనాధారాన్నంతా కోల్పోయి ఏమీ లేని స్థితిలో, ఎటువైపు నుండి సహాయం రాని పరిస్థితుల్లో ఉన్నావా? శత్రువులను బట్టి, పగవారిని బట్టి, నిందలు, అవమానాలను భరిస్తూ హాని కలిగే పరిస్థితుల మధ్య కాలం గడుపుతున్నావా? ఈనాడు నీ జీవితమంతా గాఢాంధకరంగా, చీకటిమయంగా మారి నీ ముందున్న దారులన్నీ మూసుకుపోయాయా? అయినప్పటికీ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది,
నిన్ను చూడాలని, నీ యందు ఆనందించాలని నా హృదయం ఎంతో ఆశపడుచున్నదని, నీవే నా దిక్కు, నీవే నా ఆధారము, నీ మీదనే ఆధారపడుతున్నాను దేవా అని నువ్వు ప్రార్థిస్తే ఆ దేవుడు చీకటిమయంగా ఉన్న నీ జీవితంలోకి వెలుగును అనుగ్రహిస్తాడు. నీకు ఆనంద సంతోషములను కలగజేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి చెప్పగలుగుతావా? దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదియూ నాకక్కరలేదయ్యా. నీ తోడు కావాలి దేవా అని నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే నీ జీవితంలో సమస్తంను బాగుగా చేస్తాడండి. నీకు గొప్ప సంతోషాన్నిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయమే ప్రార్థించు. దేవా, నీవే నాకు సహాయం, దేవా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఈ యొక్క అక్కర తీర్చేది అని ఆ దేవుని యొద్ద నీ బాధను చెప్పుకుంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప మేలులు ఉపకారములను అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. భక్తుడంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదని. అవును ప్రవ్వా, ఈనాడు మేము కూడా మిమ్మల్ని కలిగినటువంటి జీవితం జీవించుటకు సహాయం దయచేయండి. మీ మీదనే ఆధారపడుతూ మిమ్మునే దిక్కుగా చేసుకుంటూ మిమ్మును ప్రేమిస్తూ మీ యందు ఆనందించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మాకెన్ని నష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, శోధనలొచ్చినప్పటికీ మేము కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా, ప్రార్థించడం మానేయకుండా ఎల్లప్పుడూ మీకు మొరపెట్టే వారిమిగా, మా బాధలను మీతో చెప్పుకునే వారిమిగా, మీ యందు ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఎప్పుడైతే మా బాధల వైపు, మా సమస్యల వైపు, మా కష్టాల వైపు చూడకుండా మిమ్మునే దిక్కుగా చేసుకొని మీ యందే ఆనందిస్తూ మీకు మొరపెడితే మా బాధలన్నిటినీ కూడా మేలుగా మారుస్తానన్నారు. దేవా, అట్టి విధానంలోకి మమ్మను నడిపించండి దేవా. ఈనాడు మాకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మేము లక్ష్య పెట్టకుండా ఎల్లప్పుడూ మిమ్మును స్తుతించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా, స్తుతి నీ స్థితిని మారుస్తుందన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈనాడు మా స్థితిగతులను మార్చే దేవుడు మీరు తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రములు దేవా. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే కృపను మాకు దయచేయండి. మీకు ప్రార్థించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డల కష్టాన్ని, సమస్యలను, శ్రమలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు బిడ్డలు కూడా పిరికి వారిగా ఉండకుండా, భయాందోళనలో జీవించకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణ కలిగి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో మీరే వారికి తోడయ్యుండి బలపరచమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డను మీరే ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి క్షేమకరమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులను మీరు దీవించండి దేవా. ఆశీర్వదించండి దేవా. ప్రతి కొరత నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా,
అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల వ్యాధులు, రోగాలు, జబ్బులు, అస్వస్థతలతోటి బిడ్డలు నెమ్మది లేకుండా ఎంతో దుఃఖించే వారిగా ఉంటుండగా అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, బాగు చేయండి ప్రవ్వా, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రువును సంపూర్ణంగా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. వయసు ఎక్కువైపోతుంది, వివాహాలు లేట్ అవుతున్నాయని కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇండ్లు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాహనాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో తినడానికి ఆహారం లేక, నివాసం లేక, వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ప్రతి కొరతలన్నిటినీ కూడా యేసునామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ దయచేయండి ప్రవ్వా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించే వారిగా, మిమ్మల్ని స్తుతించే వారిగా, మీకు ప్రార్థించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాలు లేవని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి ఉద్యోగం కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా మరి శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వ్యాపారంలో నష్టాలొచ్చాయని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. దుష్టుల నుంచి రక్షించండి, ప్రమాదాల నుంచి కాపాడండి దేవా. శత్రువుల నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని, వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.